నామంలో నా శుభాలు తెలియజేస్తున్నాను. మనందరి ద్వారా పరలోకమందున్న దేవుడు స్తుతింపబడి మహిమ పొందబడిన గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. ప్రతి వారం కూడా ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. దేవుడు తన ప్రేమ చేత ఇవ్వబడిన ఉచిత కృపను బట్టి ఆయన అనాది సంకల్పం చొప్పున మనందరినీ కూడా తన పిల్లలుగా చేసుకుని మనందరూ కూడా తన రెక్కల కింద కాచి కాపాడి ఇటుగా మన ఆయన సజీవుల రెక్కల కింద మనందరూ కూడా భద్రతలో కాచి కాపాడి ఇటుగా నడుపుతున్న విధానం బట్టి ఆయన నామానికి మనం ఎంతైనా కూడా స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. కనుక కేవలము వచ్చాం, కూర్చున్నాం, లేచాం, వెళ్ళిపోయామనే వారిగా కాకుండా కొన్ని నిమిషాలు మనం దైవ లేఖనాల్లో రాయబడిన విలువైన అంశాలు దేవుడు తన ప్రియులైన పిల్లలందరి కోసం తన హృదయాన్ని తెరిచి తన హృదయంలో ఉన్న తలాంపులను, తన హృదయంలో ఉన్న ఆలోచనలు తన పిల్లలకి తెలియాలి. తన పిల్లలు తెలుసుకుని తన తండ్రి పట్ల విధేయత కలిగిన వారిగా ఉండాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక కేవలం మనం నామమాత్రులుగా కాకుండా దేవుని ఎరిగిన వారిగా, సత్యాన్ని తెలుసుకున్న వారిగా, సత్య సంబంధులుగా మనం దేవునికి ఏమి చేయాలి, దేవుడు తన పిల్లల పట్ల ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు తన ఎరిగిన వారి పిల్లల పట్ల ఏ ఆశలు కలిగి ఉన్నాడనే దాని గురించి మనం నిరంతరము కూడా ఆలోచించాలి. పిల్లలు కేవలం ఆరాధన కార్యక్రమంలో మాత్రమే కాకుండా, ఎక్కడ దేవుని మాటలు వినబడుతున్నాయి అనే సమయంలో మాత్రమే కాకుండా, సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మనతో ఉంటున్నాడు, దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటున్నాడు, దేవుడు మనం చేస్తున్న ప్రతి పని పాటలో తోడైంది నడిపిస్తున్నాడని గుర్తిరిగి అనుక్షణము కూడా ఆయన కోసం తప్పించేటట్లుగా మనం అందరూ ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణము నేను తృప్తిపరుస్తాను. కానీ మన ఆశలు ఎలా ఉంటాయంటే, లోక సంబంధంగా ఈ లోకంలో కలిగిన ఆశలు కలిగి జీవిస్తాం. ఆశలు కలిగి ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆశలు ఎవరి వైపు చూస్తే నెరవేర్చబడతాయి, ఎవరి వైపు చూస్తే అవి తీరుతాయి, ఎవరి వైపు తీరి చూడగలిగితే అవి మనకి కలుగుతాయి అనే ఆలోచన లేకుండా మనం ఏం చేస్తామంటే వాటిని మనం ఆలోచనలోనే పెట్టుకుని అటు ఇటు వెతుక్కుంటాం తప్ప కానీ ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం చూడం. అదవుతుందా? ప్రతీది కూడా మనం కావాలనుకుంటాం, ప్రతీది కూడా మనం పొందుకోవాలనుకుంటాం. అది ఎవరి వల్ల కలుగుతుంది, ఎవరి వల్ల సాధ్యపడుతుంది అనే వ్యక్తి దగ్గరికి మాత్రం మనం వెళ్ళాలి. ఆయన యందు విశ్వాసం కనపరచం, ఆయన యందు విధేయత చూపించం. కనుక ఆయన మాటలను తన పిల్లలకు తెలియాలి. తన పిల్లల పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉందో తన పిల్లలకు తెలియాలి అనుకున్నాడే తప్ప వారికి తెలియకూడదని మాత్రం ఆయన తన హృదయంలోనే దాచుకోలేదు. తన పిల్లలైన వారందరికీ నా హృదయ తలంపులు, నా ఆలోచనలు, నా కార్యాలు వారికి తెలియాలి. వారికి తెలియాలంటే ఏం చేయాలంటే నేను వారి చేతుల్లో ఉండాలి. ఎవరు? నేను వారి చేతుల్లో ఉండాలి, నేను వారి హృదయాల్లో ఉండాలి అంటున్నాడు. అందుకే హృదయం అనే తెలుపున్నట్టుందంటే ఏం చేస్తాడంటే తడుతున్నాడంట. ఏ విధంగా తడుతున్నాడంట? తన మాటల ద్వారా మనల్ని తడుతున్నాడు. అయితే వినేవారు ఉన్నారా? సమాజాన్ని మనం ఆలోచన చేయగలిగితే వినేవారు ఉన్నారా? ఆలోచన చేసేవారు ఉన్నారా? వాటిని గ్రహించగలిగేవారు ఉన్నారా అని ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద ఆయన ప్రతి క్షణము కూడా అలాంటి ప్రియులైన పిల్లలు కనపడుతున్నారా అని ఆలోచన చేస్తూ ఆయన పరిశీలిస్తుంటే ఆయనకు భూమి మీదంట అటువంటి విశ్వాసం కలిగిన వారు ఎవ్వరూ కూడా కనపడట్లేదు. కనబడిన పిల్లల్లో దృష్టాంతముగా రాయబడ్డాయి. పాత నిబంధనలో చూడగలిగితే ఒక నోవాహు గారు కానివ్వండి, ఒక అబ్రహాం గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, యూసేఫు గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, ఇలా చూడగలిగితే దానియేలు గారు, ఇర్మియా గారు, యెషయా గారు, ఇలా అనేక మంది కనబడుతున్నారు. వారి వలె మిగతా వారు కూడా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. అయితే ఈ తలంపులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? ఒకానొక దినాన యేసుక్రీస్తు వారంటే ఇలా సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది పెద్దవారు అనబడుతున్నారు, సమాజంలో పెద్దవారుగా పిలవబడుతున్న వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారంట ఆయనతో వాదిస్తూ వస్తున్నారంట. ఆయన్ని ప్రశ్నిస్తూ వారిని ఎక్కడ తప్పు పడదామా, ఆయన్ని ఎక్కడ దొరుకుతాడా, ఇన్ని తప్పు నెపం వేద్దాం అని ఎదురాడుతున్న సమయంలో ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు వారిని ఉద్దేశించి సమాజం వారిని వెంబడిస్తున్న ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు. ఏమంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపునా అన్నాడు.
ఏంటమ్మా? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపునా అన్నాడంటే, ఎందుకు త్రోవ చూపున అనే మాట ఎందుకు అన్నాడంటే, అక్కడ కనబడుతున్న ఎదుటివారు ఎదుటిగా కనబడుతున్న వారు ఎలా కనపడుతున్నారంటే యేసుక్రీస్తు వారికి, వారి కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివారిగా కనపడుతున్నారు. చెవులుండి కూడా వినలేని చెవిటివారిగా కనపడుతున్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంట సమాజానికి, మేమేదో మేలు చేస్తున్నాం, మేమేదో గొప్ప చేస్తున్నాం అనుకుంటూ వారు వెళుతున్న ప్రయాణంలో వారు గుడ్డి, అంటే గుడ్డి వారు ఎలా ప్రయాణం చేస్తారంటే, ఈ రోడ్డు ఉంది నిదానంగా వెళ్ళిపోగలరా గుడ్డి వాళ్ళు? కరాకండిగా ఎందుకు వెళ్ళలేరు? వారి కళ్ళు కనపడవు. వారికి మార్గాన్ని చూపించేది ఏంటంటే తన చేతి కర్ర. అటు ఇటు తడుముకుంటే ఎందుకు వెళ్తాడు? ఎక్కడైనా గుంటుంటే పడిపోతానేమో అని ఏం చేస్తారంట, ఆ కర్రతో నేను వెళ్ళే మార్గంలో ఏమన్నా తుప్పలున్నాయా, రాళ్ళున్నాయా, ముళ్ళులున్నాయా, గుంటలున్నాయా అని ఏం చేస్తారంట, కర్రతో తడుముకుంటూ వెళ్తాడు. అవునా కదా? నా ఎదురుగా ఏదైనా అడ్డు వస్తుందా? గుడ్డివారు అని పిలిచాడు దేవుడు సమాజాన్ని. ఈ సమాజాన్ని గుడ్డి పట్టించేస్తున్న సమాజాన్ని ఉద్దేశించేవాడినంటే, ఒక గుడ్డివానికి తోప చెప్పగలరా? అదే మాట్లాడుతున్నారు మత్తయి సువార్త మనం చూడగలిగితే. ఎందుకన్నాడు యేసుప్రభు గారు? ఒకసారి ఆలోచన చేసుకుని మన పరిశీలనలోకి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు సమాజాన్ని ఉద్దేశించి పెద్దవారుగా పిలువబడుతున్న వారిని, పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుకయ్యులను, ప్రధాన యాజకులను ఉద్దేశించి, మీరు గుడ్డివారై ఉన్న మీరు ప్రజల్ని గుడ్డివారిని చేస్తూ, మీరు వెళుతున్న మార్గం ఏదో పెద్ద గొప్ప మార్గం అనుకుని, మీరు వెళుతున్న గుంటలోనికి వారిని కూడా మీరు తీసుకెళ్ళిపోతున్నారు అని మాట్లాడడానికి ఉద్దేశం గల కారణం ఏంటని మనం చూడగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, వారి జోలికి పోకుడి. ఏంటమ్మా? ప్రజల్ని ఏమన్నాడంట? వారి యొద్దకు వెళ్ళకండి, వారిని వెంబడించకండి, వారిని అనుకరించకండి, వారి మాటలకు విధేయులు కాకండి అన్నాడు. ఎందుకు కాకూడదు వారి మాటలకు విధేయత? వారి మాటలు ఎందుకు వినకూడదు? వారి యొద్దకు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఏమంటారంటే, వారు గుడ్డివారయ్యుండి ఏమైపోయారంటే వారంట గుడ్డివారైపోయారంట. ఏమైపోయారు? గుడ్డివారైపోయారు. అందుకే వారి జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకండి? వారు గుడ్డివారు కనుక వారు కనుక మనం వెళ్తామా? ఒక గుడ్డోడి దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఒక దారి చూపిస్తావా అంటే వారు చూపించగలరా? మనం వెళ్తామా? ఒకవేళ వాడికి తెలిసిన బాబా నేను చెప్తానన్నా కానీ వెళ్తాం మనం? వెళ్ళం. ఎందుకంటే గుడ్డివారికి అంతిమ గమ్యస్థానం తెలియదు. కొంతవరకు వెళ్తాడు, ఏదైనా ఎత్తుకుంటూ వెళ్తాడు, కానీ ఎక్కడో దిక్కులు పడతాడా లేదా? ఒక వ్యక్తి యొక్క సహాయం లేకుండా, వేరే వ్యక్తి యొక్క సహాయం లేకుండా ఒక గుడ్డివాడు తనకు తానుగా ఎక్కడికైనా వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళిన ఎడల కొంత దూరం వెళ్ళగలడేమో, కొంత దూరం వెళ్ళగలం, కానీ కడ వరకు మాత్రం కరెక్ట్గా వెళ్తాడనుకుంటే మాత్రం మనం అనుకోలేము. ఎందుకంటే ఎక్కడో దిక్కున పడిపోతాం. మనమే ఒక్కోసారి అంటారు పళ్ళు మన నీకు నెత్తి మీద నడుస్తున్నావు అంటాం కదా. మనమే ఒక్కోసారి చుట్టూ వెళ్తాం తెలిసినప్పుడు కూడా. అప్పుడు ఏమంటారు? పడి అంటే నీ పళ్ళు ఏమన్నా నెత్తి మీద నడుస్తున్నావా, పళ్ళు జాగ్రత్తగా చూస్తున్నాడు కనుక. గుడ్డివాడు ఒకవేళ త్రోవ చూపుతానంటే మనం వెళ్తామా? వెళ్ళనప్పుడు ఇక్కడ వారి జోలికి పోకూడి అంటున్నాడు. అయితే సమాజం ఎక్కడికి వెళ్తుందంట? ఆ గుడ్డివారి దగ్గరికే వెళ్తుంది. మీకు అర్థమవ్వాలి బాగా. ఎవరిని వెంబడిస్తుంది? ఈరోజు మనం తెలియవలసిన పాఠం ఏంటంటే, విధేయతను నేర్పిన క్రీస్తును మనం వెంబడిద్దామా అని ప్రశ్న వేసుకున్నాం. అయితే ఈరోజు వర్తమానంలో మనం వింటున్న వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విధేయతను నేర్పిన క్రీస్తును సంఘం వెంబడిస్తుందా? ఏంటంటే క్రీస్తు యొద్దకు వెళుతున్న మనం, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనం, ఆయన సన్నిధిలోనికి ప్రతి వారం వెళ్తున్న మనము ఆయనను వెంబడించే గుంపులో ఉన్నామా? లేకపోతే పరిశీలన అనబడిన వారి గుంపులో ఉన్నామా? శాస్త్రులు అనబడిన వారిని వెంబడించే గుంపులో ఉన్నామా? యాజకులు అనబడిన వారు చెప్పబడిన గుంపులో మనం ఉన్నాం. అందుకే ఈరోజు టైటిల్ మీకు ఇవ్వడం జరిగింది ఏంటంటే, విధేయతను నేర్పిన క్రీస్తును వెంబడించే గుంపులో మనము ఉన్నామా లేదా అనే సంఘం ఆలోచన చేయాలి. అందుకే యేసుప్రభు గారు ఆనాడు సమకాలీన జనాలు ఎవరిని వెంబడిస్తున్నారు అని ఆలోచన చేయగలిగితే, ఇక్కడ గుడ్డివారై ఉండి వారి జోలికి పోకుడి అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో వారు గుడ్డివారై ఉన్నారంట. ఎవరంట? వారి జోలికి పోకండి అంటున్నాడు. వారి జోలికి పోకండి. వారు ఎవరంట? వారి గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపుచున్నారు. ఎవరి గుడ్డివారు? మార్గము తెలియని వారు, సత్యమును ఎరుగని వారు, తండ్రి యొద్దకు ఏ విధంగా వెళ్ళాలో తెలియని వారు, తండ్రి పట్ల విధేయత ఎలా చూపాలో తెలియని వారి గుంపులో మీరు ఎలా ఉన్నారంట? పాలి భాగస్తులు అవుతున్నారంట. ఓ ప్రియ సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మనం లోతైన విషయాలను మనం పరిశీలన చేయాలి. అంటున్నారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు.
ఒకవేళ ఆ గుడ్డివారికి త్రోవ చూపుతుంటే ఒక గుడ్డోడంట ఇంకో గుడ్డోడు నాకు తెలిసినని తీసుకెళ్తాడంట. ఆడేంటంట ఎదుటోడు గుడ్డోడని తెలిసినా కానీ ఆడెనకాలే వెళ్ళాడంట. అయితే వెళితే జరిగిన సందర్భం ఏంటి అని చూడగలిగితే, గుడ్డివానికి త్రోవ చూపిన ఎడలా ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుని తీసుకెళ్తే ఏం జరుగుతుందంట? వారిద్దరు కూడా గుంటలో పడుదురు కదా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు తెలుగు. చాలా మంది రోడ్ల మీద కొంతమంది అంగవైకల్యం అంటే కళ్ళు లేని వాళ్ళు, చూపు లేని వారు, కాళ్ళు లేని వారు, కొంచెం ఆకారం అంగవైకల్యం కలిగిన వాళ్ళు కొన్ని పాటలు పాడతారు. వాళ్ళు కొంత ధనాన్ని సమకూర్చుకోవడం కోసం పాటలు పాడతారు. అందులో ఒక గుడ్డాయన పాట పాడతాడు. ఒక ఆమె కళ్ళున్న ఆమె ఉంటుంది. కొంచెం అంగవైకల్యాలు శరీరపరంగా ఆవిడకి అంగవైకల్యం ఉన్నాను. మీరు చూస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కూడా. ఒక గుడ్డి మనకు తెలుసు, మీకు బాగా తెలుసు. మన ఇంటికి మన చిన్నప్పుడు ఒక గుడ్డోళ్ళు ఇద్దరు వచ్చేవారు అడుక్కుంటానికి. తన భార్య ఇలా అనుకుంటూ వచ్చి ఏదోలాగా ఆవిడ చిన్న చూపు కనపడేది. తన భర్తకి మాత్రం అసలు కనిపించేది కాదు. మన ఇంటికి మనకు వచ్చినప్పుడల్లా లేకపోతే పడిపోరా లేదా? పడిపోవరే లేదా? అంటే ఆమెకు కూడా నిజంగా చూపు లేదనుకోండి, అక్కడ దాకా రాగలరా? రాలేదు. కానీ ఆమె తన భర్తను ఏం చేసుకొచ్చింది? ఆ కర్రచ్చిని లాక్కుంటా కర్ర పట్టుకుని బుధం మీద చేసుకుంటూ తీసుకెళ్ళేది. గమనించాలి, మనం వెంబడిస్తున్న గుంపు, ఆనాడు వెంబడిస్తున్న గుంపు గుడ్డివారిని వెంబడిస్తున్న గుడ్డివారిని గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు. అంటే నిజంగా గుడ్డివారు కలిగిన వారు కాదు వాళ్ళు. రాజ్య మార్గమును ఎరగకుండా ఇదే రాజ్య మార్గం అనుకుని దేవుడు విధించిన ఆజ్ఞలు కాకుండా ఎవరైతే వారు వెంబడిస్తున్నారో వారి ఆజ్ఞలకు లోనయ్యి వారిని వెంబడిస్తున్న గుంపుని ఉద్దేశిస్తూ వీరు గుడ్డివారు, పరలోకమందున్న తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్ధముగా వీరొక ఆజ్ఞలు పెట్టుకుని ఆ ఆజ్ఞలు ప్రజల మీద బురద చల్లుతూ వారి మీద వేస్తూ ఇవే దైవాజ్ఞలుగా వారు పాటిస్తున్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ అయితే కాదు, దేవుడు చూపమన్న విధేయత అయితే అదైతే కాదు అంటూ వారు ఒకవేళ గుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరు కూడా గుంటలో పడిపోతారు కదా. ఇది లోక సామెతే కదా, నిజమే కదా. మరి వారు ఎలా పడిపోతారంటే, పైకి వెళ్తే మొదటి ప్రారంభ వచనంలోకి వెళ్తే ఇక్కడ 15వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం జరిగినప్పుడు ఈ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆ పదాన్ని వాడటం జరిగింది. ఏంటంటే చూడండి, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చారంట. ఎవరు వచ్చారంటమా? శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారంట. ఆ రోజుల్లో ఎవరల్లో? పెద్దలు, సమాజానికి గౌరవనీయులు, చాలా పెద్దలు, ఉన్నతమైన వారు. వారంటే ఎవరి దగ్గరకు వచ్చారంట? యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారు. పెద్దలు పెట్టిన ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అంటున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నారనాలా, పెద్దలు పెట్టిన ఆచారాన్ని అతిక్రమించుచున్నారనాలా? ఏమనాలండి? పెద్దల అక్కడ అదే ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్పాలి? దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమునకు విరోధముగా వారు నడుచుకునుచున్నారని గద్దించాలి. కానీ అలా గద్దిస్తే నేడు సమాజం ఒప్పుకుంటుందా? పరిసయ్యులు శాస్త్రులే ఒప్పుకోరు. ఇక్కడ ఏమన్నారు పరిసయ్యులు శాస్త్రులు? మోషే ద్వారా ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది కదా, అది దేవుని నుండి వచ్చింది కదా, ఆజ్ఞలు మీరుతున్నారని చెప్తున్నారా? పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాలను మీరుతారని చెప్తాడా? పెద్దలు పెట్టారంట. ఎవరి పెద్దలను చూస్తే 5వ వచనం వస్తే, ఆ 4వ వచనం, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంట? ఎవడైతే తల్లిదండ్రులను గణపరచకుండా దూషించువాడై ఉంటాడో వాడు తప్పకుండా ధర్మశాస్త్ర ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఏమైపోవాలి? మరణం అయిపోవాలంట. అయితే 5వ వచనం వచ్చేటప్పటికి చూడండి, దేవుని ఆజ్ఞను ఎలాగా వారు ఖాతరు చేసేస్తున్నారు, దేవునికి ఎలాగ అవిధేయులైపోతున్నారో చూడండి. ఆయన విధేయత అంటే ఆజ్ఞ, గత వారం మనం నేర్చుకున్నాం. విధేయత చూపమంటే ఏం తెలుసుకున్నాం? మాటను వినడం, మాటను గైకొనడం, మాట వినటం, మాట ద్వారా ఏం చేయాలి? క్రియలు చేయడం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట? తల్లిదండ్రులను ఒకవేళ ఎవరైనా దూషించేవాడు అంటే మరి ఖచ్చితంగా మరణానికి పాత్రుడు కనుక ఏం అయిపోవాలి? మరణం అయిపోవాలి. కానీ ఇక్కడ చూడండి, పెద్దలు పెట్టిన ఆజ్ఞ ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మీరైతే ఎవరన్నాడు? మీరైతే అన్నాడు. ఎవరు అడిగిన వాళ్ళు? శాస్త్రులను పరిచయులను ఉద్దేశించి వారిని అంటున్నాడు. మీరైతే ఏం చేస్తున్నారంటే, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనకరమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదు. ఇలా చెప్తున్నారంట. దేవార్పితం అంటే దేవుని పేరు ఏం చేయాలంట? వాళ్ళ చేతిలో ఎంతో కొంత చిల్లరేస్తే నీ పాప నువ్వు మరణం కవ్వదు, కొట్టివేయబడుతుంది. అయ్యే మరణ శాసనాలు.
ఆర్సీఎం వారు తీసుకొచ్చి పాప పరిహార పత్రాలంట. ఎప్పటి నుంచి ఉన్నది? యేసుక్రీస్తు కాలంలోనే మారిపోయినాయి. అది ఎలాగ వెళ్ళిపోయినట? పితరుల పారంపర్య ఆచారం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు తాతర చేసి ఆయనకు విధేయులుగా కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అవిధేయులైపోయారంట. అవిధేయులైపోయి ఏం చేస్తున్నారంట? దేవార్పితం అని చెప్తే మీరు ఏం చేసినట్టు? దేవుని ఆజ్ఞను ఏం చేత పాటించినట్లే. ఇక దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు గనక మీ తల్లిని మీ తండ్రిని పక్కకే ఏంటి మీరు మట్టి పట్టుకొచ్చి ఆ రోకలు చిల్లర పట్టుకొచ్చి ఇక్కడ మాకు ఇచ్చేస్తే మేము ఆ చేతిలో పెట్టేసుకుని దేవా క్షమించే ప్రభా క్షమించే తండ్రి, ఇంకా వాళ్ళు ఏదో చేశారులే అని వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను తప్పించేశారు. లేదు అక్కడ ఏమర్థమవుతుంది మనకి? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంట? తల్లిదండ్రులను ఎవరైతే గణపరచరో, తల్లిదండ్రులను ఎవరైతే సన్మానించరో, తల్లిదండ్రులు ఎవరైతే దూషిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారు ఏమవుతారంట? ధర్మశాస్త్ర ప్రకారం మరణం అవ్వాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఈ శాస్త్రులు పరిచయులు ఆజ్ఞని ఏం చేశారు? మార్చేశారు. తమకు అనుకూలముగా అందుకే తిమోతి పత్రికలో అంటాడు, తమకు అనుకూలమైన బోధకులను సమకూర్చుకుంటారని. ఉందా లేదా? కనుక ఇక్కడ ఏమైపోయారంట? తమకు అనుకూలంగా ఆజ్ఞలు ఏం చేసుకున్నారు? మార్చేసుకున్నారు. కనుక ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు గుడ్డివారు అయిపోయారు, దేవుని ఆజ్ఞకు అవిధేయులు అయిపోయారు కనుక మీరు గుడ్డివారు, ఇంకా మీరు సమాజానికి ఉపయోగకరమైన వారు కారు. అందుకే ముందే యెషయా చెప్పాడంట. కింద వచ్చినట్టు యెషయా గ్రంథకర్త 29వ అధ్యాయం 13వ వచనంలో ఆల్రెడీ మీ గురించి చెప్పేశాడు. కన్నులుండి చూడంట. చూడండి 7వ వచనం నుంచి 9వ వచనం కలిపి ఉంటుంది. 6వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 6వ వచనం, మీరు మీ పారంపర్య అంటే మీ యెషయా గ్రంథకర్త కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇక్కడ ఏమన్నాడు? కంటిన్యూస్ ఏమన్నాడు యేసుప్రభు గారు? మీరు ఏవైతే పెద్దల పెట్టారంటున్నారు చూసారు, ఆచారాన్ని ఎలాగైతే వారు మీరని అంటున్నారో, మీ శిష్యులు మీరని అంటున్నారో, ఆ ఆజ్ఞలు అంటే మీరు ఏం చేస్తారంట? నిమిత్తము వాటి నిమిత్తం మీరు ఏం చేస్తారంట? దేవుని వాక్యమును అంటే దేవుని ఆజ్ఞలను నిరర్ధకము చేయుచున్నారు. అంటే దేవుని మాటలకు మీరు ఏమైపోతున్నారు? అవిధేయులు. అంటే దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడం వల్ల ఏమవుతున్నాం? అవిధేయులు అవుతున్నాం కదా. అవిధేయులు అవుతున్నారు లేదా? అవిధేయత అంటే ఏంటి? మాట వినకపోవడమే, లోబడకపోవడమే, తగ్గించుకో ఒబేడియం అంటే గౌరవించకపోవడమే, ఆయన ఆజ్ఞలను గౌరవించకపోవడమే. మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడతారు ఏంటమ్మా. కనుక దేవుడంట మనుష్యుల పట్ల ఇష్టపడుతుంది ఏంటంటే, దేవుని పట్ల మనుషుల పట్ల దేవుడు ఇష్టపడేది ఏంటంటే, యావత్ క్రైస్తవులు నేర్చుకోవలసిన ఒక సుగుణం, ఒక మంచి లక్షణం, దేవుడు ఇష్టపడుతున్న లక్షణం ఏంటంటే విధేయత. ఏంటంటే ప్రపంచమంతా ఆయన మాట వినాలి అనుకుంటున్నాడు. ఆయన ప్రపంచమంతా ఆయన ఆజ్ఞలు పాటించాలి అనుకుంటున్నాడు ఆయన. అయితే విందా? వినలేదు. అయితే తనకంటూ ఒక జనాంగాన్ని చేసుకున్నాడు. ఆయన క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఉద్దేశించి యావత్ క్రైస్తవ్యాన్ని ఏమన్నాడంటే, ఆయన ఇవ్వబడిన 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతుల్లోనికి ఇచ్చి ఆయన సుగుణాలను నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఏంటా సుగుణాలంట? ఆయన ఇష్టపడేవే సుగుణాలు. ఏంటంటే అందులో ఒక భాగమే విధేయత, ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే లోబడిపోవాలని. ఎలా ఆ ఒబీడియన్స్ ఎలా ఉండాలనుకుంటే చూడగలిగితే మనం ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుతాం. మనిషి సాధారణంగా ఎలా ఉంటాడంటే అనేక సమస్యలు. ఏంటమ్మా? సమస్యలు. ప్రతి మనిషి ఇప్పుడు పుడుతున్నవాడు కాడి నుంచి చచ్చిపోయే వరకు కూడా సమస్యలు ఉంటాయి. వారిని ఏంటి వారి సమస్యలను చూడగలిగితే అందరూ చెప్పే సమస్య ఏంటి? మొట్టమొదటిది అందరి సమస్య ఏంటండి? కామన్ సమస్య ఏంటి? కామన్ సమస్య అందరికీ, పుడుతున్న పిల్లాడి కాడి నుంచి చనిపోతున్న ముసలాడి వరకు కూడా కామన్ సమస్య ఏంటి? ఆకలి. ఆకలి కావాలా డబ్బు కావాలా మీకు? ఏమీ లేవండి. పళ్ళు లేవు, అన్నం లేదు, కూర లేదు, ఏమీ లేదు. డబ్బు ఇస్తే బతికేస్తారా మీరు? డబ్బుతో సమస్య తీరిపోద్దా? పుట్టిన పిల్లోడికి ఏం కావాలి? ఆకలి అయితే ఎగురు డబ్బులు ఇస్తాను 1000 రూపాయలు. ఏడవకి ఇంకా ఆగుకుంటామా? యావత్ సమాజంలో సమస్య, ప్రతి వానికి కూడా ఉన్న సమస్య. చిన్న పిల్లవాడు పుట్టినవాడు వెంటనే ఏం చేస్తాడు? ఏడిస్తాడు. వాడి సమస్య ఏంటి? ఏడవడం ద్వారా ఆకలి సమస్య. తల్లి పాలు ఇచ్చిన వెంటనే ఏం చేస్తాడు? ఏడవడం మానేసి ఏం చేస్తాడు? పాలు తాగిన తర్వాత చక్కగా పడుకోవడము, ఆడుకోవడము చేస్తాడు. మనం ఏం చేస్తాం? పగలు పొద్దున్నే మొక్క కడిగినన్నే ఒకవేళ భార్య కానీ టీ కానీ టిఫిన్ కానీ సమయానికి ఎత్తడానికి ఏం చేస్తాం? మన సమస్య బయటపడుతుంది. ఏం చేస్తున్నావు? పొద్దున్నే లేచి గుప్పుడు అదే గుప్పుడు అన్నం నాకు పొట్టన పడితే నా మాన నేను పోతాను కదా, ఏ
నన్ను ఇబ్బంది పెట్టడం నీకు ఒక సమస్య, నాకు సమస్య తీసుకురావడం నీకు ఆనందంగా ఉందా? కనుక ప్రతి వ్యక్తిని మనం టచ్ చేస్తే ఆకలి ఒక సమస్య, డబ్బు మీరు అన్నారు కదా, డబ్బు డబ్బు ఒక సమస్య, అలాగే ఆరోగ్యం సమస్య, అవునా కదా? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవాడు. ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆకలేస్తే అన్నం ఉండదు, అన్నం ఉంటే అన్నం ఉన్నా తినలేని కూడా సమస్య ఉంది, అవునా కదా? అవునా? కొంతమందికి అన్నీ ఉన్నా తినలేరు, ఎందుకంటే ఒళ్ళెండా రోగాల సమస్యలు. కనుక ఇక్కడ మనిషి సాధారణంగా అనుకునే సమస్యలు మనం ఆలోచన చేయగలిగితే అప్పులు, ఇంకోటి శరీరం, ప్రతి మానవుని టచ్ చేస్తుంది అనుకుంటాడు. సమస్య ఏంటంటే డబ్బు ఆరోగ్యం. డబ్బు ఆరోగ్యం ఉంటే బతికిపోతాడా? ఒక ముసలావిడ అంటది, అమ్మ ఆదివారం ప్రార్థనకి వెళ్తావా, లేకపోతే పెన్షన్ ఇస్తే పెన్షన్ కాడికి వెళ్తావా అంటే ఏమన్నా చేస్తాడా? గొప్ప మాట. నిజంగా ఆవిడ జ్ఞానానికి మనం నిలువెత్తుగా దండం పెట్టచ్చు. ఈరోజు జ్ఞానం అందుతున్నా ఎక్కడ కాకుండా ఎక్కడికైనా సరే వెళ్ళని వారు క్రైస్తవులు ఉన్నారు. మేము క్రైస్తవులము అని చెప్పుకుని కొంచెము కిందే ఉంటూ తన దీపాన్ని వెలిగించుకుంటున్న వారు అనేకులు దేవుని సన్నిధికి వెళ్లకుండా అబాధ్యులైపోతున్నారు. అవందే ఒకవేళ నేను ఫంక్షన్కి వెళ్ళాను అనుకో, ఆ 4,000 ఇచ్చుకున్నాను అనుకో, ఒకవేళ ఎక్కడైనా చచ్చిపోతే చూసారా? ఒక ముసలావిడికి ఎంత జ్ఞానం దేవుని సన్నిధికి వెళ్తాం వల్ల వస్తుంది, ఇది సహవాసం వల్ల వస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు నేను ఉన్నానండి, నేను దేవుని నమ్ముకున్నాను, పోయి ఏడారులు ఉన్నాను, ఎక్కడున్నాను, నాకు ఈరోజు బాగానే ఉంది, నాకు ఎవరు వద్దు, దేవుడు ఉంటే చాలనుకుంటాను, ఒక్కనే ఉంటాను, అన్నీ బాగా రోజులు బాగా గడుస్తున్నాయి. ఒకనొక దినాన ఏదో అనారోగ్యం వస్తుంది, అప్పుడు రెండో వ్యక్తి అవసరం ఉంటుందా లేదా? ప్రతి మనిషికి కూడా అవతలి వ్యక్తి యొక్క అవసరం ఉంటుంది. అందుకే ఏమన్నాడు తెలుసు, దేవుడు ఆజ్ఞిస్తూ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారిని ప్రేమించగల మనసు నీలో ఉందనుకో, నువ్వు సన్నిధి విడిచిపెట్టవు, సన్నిధిలో కలిగే మేలు నువ్వు విడిచిపెట్టవు. కనుక ఆ తల్లి ఏమన్నా తెలుసా, నాకు ఆ పెన్షన్ డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ ఆయన సన్నిధిలో ఒక దినం గడిపితే పరలోకంలో ఇచ్చే గొప్ప దాని మీద నాకు ఆశీర్వాదం అంటే మీరు అందరూ చూసే ఉంటారు. కనుక ప్రతి మానవుని కూడా టచ్ చేస్తే ప్రతి మానవుని కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక పిల్లవాడు ఉన్నారు, రేపు నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, వాడు ఏమంటాడా, ఈ స్కూల్ అంటున్నారు, రేపు నుంచి బ్యాగులు మొయ్యాలి, పొద్దున్నే లేగాలి, కంగారుగా స్నానం చేయమంటారు, మళ్ళీ ఆటోడు వచ్చేస్తాడేమో అని ఇదో సమస్య నాకు. వీళ్ళు సరదాగా పెద్ద మా నాన్న ఇంటికాడేమంటున్నారు, వీళ్ళకి నిప్పేముంది, నా బాధ వీళ్ళకి ఏం తెలుసు, పొద్దున్నే లేగాలి, లేచి పొద్దున్నే స్నానం చేయాలి, ఆటో కూడా వస్తారు, కంగారు పరిగెత్తాలి, ఆ స్కూల్కి వెళ్ళాలి, సాయంకాలం దాకా పుస్తకాలు చదవాలి, నాకున్న సమస్యలు వీళ్ళెవ్వరికీ లేవంటుంటారు. అదే పెద్దవారిని అడిగితే ఏమంటారు, వాడికి లేని బాధ అంటే నాకు అవకాశం లేదు చదువుకునే అవకాశం ఆ రోజుల్లో, ఈరోజు దేవుడు అవకాశం మళ్ళీ నన్ను చిన్నపిల్లని చేస్తే బాగుండు, నేను చదువుకుందాను అనుకుంటాను. అంటే వాడికి తెలియదు ఆ సమస్య, వారికి అది పెద్ద సమస్య కనపడుతుంది, పెద్దవారికి అది ఎలా కనపడుతుంది, నాకు ఒక అవకాశం దొరికితే బాగుంది. అలాగే మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయిన తర్వాత, దేవుడు మనల్ని త్రోసివేసిన తర్వాత అప్పుడు ఒక అవకాశం ఈ ప్రభువా, ధనవంతుడు అడిగాడా లేదా, అబ్రహామా నాకు ఒక్క అవకాశం ఇయ్యి, ఒక్కసారి అవకాశం ఇయ్యి, భూమి మీదకి వెళ్ళిపోయి మా అన్నయ్య ఏదో అనుకుంటున్నారు, నా సహోదరులు ఏదో అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు కదా, నాకు తెలిసిపోయింది కనుక నేను వాళ్ళని వెళ్ళి మారుస్తాను ప్రభు అన్నప్పుడు నీ సమయం అయిపోయిందిరా బాబు. దేవుడు కింద ఉండగానే నీకు విధేయత చూపమన్నాడు, కానీ విధేయత కాతర చేయలేదు, దేవుని ఆజ్ఞను నువ్వు కాతర చేయలేదు. కనుక భూమి మీద ఉన్నంతసేపు ఎలా ఉంటుంది తెలుసా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది నాతో పంచుకున్న విషయాలు, ఒక వ్యక్తి కైని తినేసి మౌత్ క్యాన్సర్ వచ్చింది. ఎవరో కాదు, నవీన్ వాళ్ళ మావయ్య నాకు ఫోన్ చేసినప్పుడు, దేవుడు నాకు అవకాశం ఇస్తే ప్రభుత్వం, నేను ఇక్కడి నుంచి సువార్త చేద్దాం అనుకున్నానంటాడు ఆయన. దేవుడు ఎన్నోసార్లు పిలిచేశాడు నిన్ను, కానీ నువ్వు కాతర చేసేసావు. ఎలా? నీ శరీరాన్ని పాడు చేసుకుని, నీ శరీరాన్ని కాతర చేసుకుని, దేవుడిచ్చిన గొప్ప శరీరాన్ని దేవుని కోసం వినియోగించకుండా అవిధేయత చూపడం వల్ల నీకు ఇచ్చిన అవకాశాన్ని మనం కోల్పోయాం. తర్వాత కడవరి దినాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, దేవుడా నాకు ఒక అవకాశం ఇయ్యి అంటే ఎక్కడిస్తాడు దేవుడు? సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలోనే దేవుని కోసం మనం వాడబడాలి, దేవుని కోసం విధేయులైపోవాలి. కానీ దేవుని కోసం ఏం చేశాడు? వాడబడలేదు. చివరి దినాలు ప్రార్థించండి తమ్ముడు, నేను దేవుని కోసం వాడబడదాం అనుకుంటున్నాను, దేవుని మాటలకు విందాం అనుకుంటున్నాను. ఇంకా దేవుని కోసం నాకు ఇస్తే 1 సంవత్సరం ఇచ్చిన, 2 సంవత్సరాలు ఇచ్చిన, 10 సంవత్సరాలు ఇచ్చిన, నేను నాలుగు పెరిగిన యోధుడిగా నేను సువార్త ప్రకటిస్తాను అంటున్నాను. అవకాశం అయిపోయింది ప్రియులారా. ఎన్నో దినాలు మనం వ్యర్థం చేసేస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు, అంటే క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతాడు ఏంటంటే, క్రైస్తవులైనా సరే
దేవుని యొక్క ఆజ్ఞను ఖాతరు చేయకుండా ఆయనకు విధేయులైన పిల్లలు కావాలి అంటే అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, మనం చదువుకున్న గత వారం పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. కాగా మీరు ఎలా కాగా మీరు విధేయులకు పిల్లలే, అంటే విధేయత చూపడం అంటే లోబడే పిల్లలు కావాలి, దేవునికి లోబడే పిల్లలు కావాలి. లోబడే పిల్లలుగా ఉంటే ఏమొస్తుందంట? పైన చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేయాలి? నాకు విధేయులై ఉండాలి. మీరు విధేయులై పిల్లలై చదువు. మీరు విధేయులకు పిల్లలై ఏం చేయకూడదంట? మీరు విధేయులు అనబడాలంటే ఏం చేయాలంట? మీరు పూర్వం ఏమున్నారంట? అజ్ఞానపు అవిధేయులుగా ఉన్నారు. అంటే అప్పుడు నేను తెలియదు, నా ఆజ్ఞలు మీరు మీరారు, నా ఆజ్ఞలు మీకు తెలియవు, మీరు నన్ను వెంబడించలేదు కనుక గతకాలంలో వెంబడించకుండా ఈ కాలంలో అజ్ఞానపు కాలము కాకుండా జ్ఞానపు కాలంలోనికి వచ్చారు. వచ్చిన కాలం మీరు ఏం చేయాలి? నన్ను వెంబడించాలంటే మీరు విధేయులకు పిల్లలవుతేనే వెంబడిస్తారు. అటువంటి విధేయులైన పిల్లల్లో నా పిల్లవాడిని ఈ భూమి మీదకి పంపించాను. ఆయన జీవితం ఎలాగుంది అని మనం చూడగలిగితే లూకాసు వార్త ఉంచు, చక్కటి మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 43 వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 43 వచనం. పైనుంచి చదవండి, పైనుంచి చదవండి. 41 వచనం నుంచి. ఏంటంట? ఆయన ఎన్నో ఏటంట సంవత్సరం, ఎన్నో సంవత్సరం అయింది. 42 వచనంలో చూస్తే ఆయన 12 ఏళ్ల వాడు ఉన్నాడంటే. ఎవరంటేనా? మనకెవరైతే విధేయత నేర్పారో ఆయన జీవితం ఎలా ఉందంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 12వ ఏట జరుగుతున్న సందర్భం. ఎప్పుడంటే 12 ఏళ్ళు, అంటే అప్పుడే యవ్వన దశలోనికి రాబోతున్న దినాలు. ఎక్కడమ్మా? యవ్వన దశలోనికి రాబోతున్న దినాల్లో ఆయన జరిగిన ఒక సందర్భం చూడండి. ఇక్కడ ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళారంట. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయిన తర్వాత ఏం జరిగిందని చూడండి. 46 వచనంకి వచ్చేసరికి 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఏం చేస్తాడంట? ఆలకిస్తున్నాడంట. సరే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలంట. వాడు ఏమవుతాడంటే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. యేసుక్రీస్తు వారు గొప్ప మాదిరి చూపిస్తున్నాడు. బాలులు ఎలా బ్రతకాలి, బాలురు ఎలా జీవించాలని ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్న విధానం చూడగలిగితే ఆయన జీవిత సత్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆయన 12వ ఏట ఏం చేస్తాడంట? దేవాలయంలో కూర్చుని ఏం చేస్తాడంట? బోధకుల మధ్య కూర్చుని దేవుని మాటలను ఆలకిస్తున్నాడంట. ఆలకిస్తున్న సందర్భంలో తన తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చారంట. చదవండి 48వ వచనం. 47వ వచనం. ఆయన మాటలు వినవారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తములకు విస్మయముంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా 48వ వచనం అండర్లైన్ చేసుకొని కావాల్సి. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవని ఎదుగరా. ఏంటంటే యేసుక్రీస్తురా పరలోకమందున్న తండ్రి పనుల మీద ఉన్నాడంట. ఏంటా పనులను చూడగలిగితే కింద వచనకు వచ్చాడు చూడండి. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అని 51వ వచనం 52వ వచనం ఇంపార్టెంట్గా చూసుకోండి. ఆయన అనటానికి గల కారణం ఏం చేశాడు అంటే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏంటమ్మా? యేసుక్రీస్తు ఎవరికి లోబడ్డాడు? తల్లిదండ్రులకు లోబడ్డాడు. అక్కడ ఇద్దరికి లోబడతాడు కనపడుతుంది. పరలోకమందున్న తండ్రికి లోబడుతున్నాడు కనపడుతుంది. తర్వాత తనకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియకు, యోసేపు గారికి లోబడినట్లు కనపడుతున్నారు చూడండి ఇక్కడ. తర్వాత ఏమైపోయిందంట? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. చాలా మంది నాస్తికులు, హేతువాదులు ప్రశ్నలు వేస్తారు. ఏమంట? ఆయన 12వ ఏట కనపడ్డాడు కానీ 30 ఏట ఈ మధ్యలో ఉన్న 18 ఏళ్ళు ఏం చేశాడు ఆయన అని చాలా మంది ప్రశ్న వేస్తారు. వారికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే వారి తల్లిదండ్రులకి ఏమై ఉన్నాడైనా లోబడి ఉన్నాడని ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. అర్థం చేసుకున్న అంటే అక్కడి నుంచి ఏమైపోయాడైనా తల్లిదండ్రులకు లోబడి, అంటే విధేయత చూపే బిడ్డగా కనబడుతున్నారు. ఇటువంటి విధేయత కలిగిన యేసుక్రీస్తు వారు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుని మనం ఎలాగా విధేయత చూపాలి. శిలువ మరణంకి వెళ్ళిపోయే మందు కూడా ఏమంటారు తెలుసా? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింపజేయండి. అంటే నీ చిత్తము నెరవేర్చు. నా తండ్రి చిత్తము నేను నెరవేర్చుటకు ఈ భూమి మీదకే
వచ్చాడు అనేక మార్లు ఆయన చెప్పాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చాను. కానీ మన మనుషులు ఏం చేస్తాం? నాకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞని ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. కానీ క్రైస్తవుడిగా దేవుని ఆజ్ఞని ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మాటను విధేయతతో వినాలి అనుకుంటున్నాడు ఆయన. అలా వినకుండా చేయటానికి ఏం చేస్తున్నాడు? దుష్టుడైన అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? దుర్గుణాల్లోనికి మనల్ని త్రోసివేసేస్తున్నాడు. తన కొరకు నిత్యాగ్నిగుండం సిద్ధపరిచిన దేవుడు ఆ నిత్యాగ్నిగుండంలోనికి వెళ్ళవలసిన అపవాదిని గుండంలోనికి మనల్ని కూడా తీసుకెళ్ళిపోవడానికి నిత్యం ఏం చేస్తాడంటే అపవాది మనల్ని దేవునికి అవిధేయులుగానే చేసేస్తూ ఆ దేవునికి మనల్ని దూరం చేసేస్తున్నాడు. దేవునికి మనల్ని దూరం చేస్తున్నాడు. కనుక మనలను దేవునికి దూరం చేయడానికి, దేవునికి ఇష్టం లేని దుర్గుణాలను అనగా సాతాను మనలోనికి ప్రవేశపెట్టి ఇంజెక్ట్ చేసిందే అవిధేయత. దేవుడు కోరుకుంటుంది విధేయత. ఆ విధేయత మనం ఎవరిలో చూసాం? యేసుక్రీస్తులో చూసాం. బాలుడు కానించి దేవుడు తండ్రి అయిన దేవునికి విధేయత చూపిన వాడిగా మనకు కనబడుతున్నాడు. తల్లిదండ్రులకు విధేయతలుగా కనపడుతున్నాడు. కానీ గుడ్డివారుగా కనపడుతున్న గుడ్డివారిని వెంబడిస్తున్న గుడ్డివారు ఏం చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞను, దేవుని విధేయతను ఖాతరు చేసి ఏం చేస్తున్నారంట? బొత్తిగా దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారు? వాళ్ళు నిరర్థకం చేసేస్తున్నారు. అలాంటి సందర్భంలో మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 9వ వచనం మనం చూడగలిగితే చక్కని మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. ఇది చాలాసార్లు మన క్రిస్మస్ లో కూడా చదువుకుంటాం. ఏంటమ్మా? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించేసుకున్నాడు. ప్రియులారా, ఏం చేశాడు ప్రియులారా? తనను తాను తగ్గించేసుకున్నాడు. అంటే ఆయన పుట్టిన తోడ నుండి సిలువ మరణం వరకు వెళ్ళే వరకు కూడా విధేయత చూపాడు. అంటే దేవునికి ఇష్టమైన సుగుణం విధేయత. తన మరణము నుండి రక్షింపగల వానికి ఏం చేస్తాడంటేనా? యాచనలు, ప్రార్థనలు ఏం చేస్తాడైనా? విధేయత చూపిన వాడైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఏ పరిస్థితిలో తండ్రికి విధేయుడు అన్నాడు? ఏ పరిస్థితిలో తండ్రికి విధేయుడు అన్నాడంటే సిలువ మరణం. చదవండి ఇక్కడ 9వ వచనం. 8వ వచనం ఏంటంటే సిలువ మరణము పొందునంతగా విధేయత. చూసా, యేసుక్రీస్తు వారు ఏ సమయంలో ఆయన విధేయుడుగా ఉన్నాడు? బాగున్నప్పుడే కదమ్మా. ఆయన సిలువ మరణం అనే సమస్యలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడంటే దేవునికి విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. ప్రభువా, నాకు ఆ సమస్య ఉంది కనుక నేను విధేయుడిగా ఉండలేకపోతున్నాను, నాకు ఈ సమస్య ఉంది కనుక నేను విధేయుడిగా ఉండలేకపోతున్నాను, నాకు ఆ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నన్ను ఎవరో చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు అసలు ఈ భూమి మీద అసలు విలువే లేదు కనుక నేను నిన్ను పట్టించుకోవట్లేదు ప్రభువా. కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభు వారు సిలువ మరణానికి వెళ్ళిపోయే ముందు కూడా ఏం చేస్తాడైనా? తన విధేయతను చూపించి తనను తాను తగ్గించేసుకున్నాడు. అంటే ఓ ప్రియ క్రైస్తవుడా, ఓ ప్రియ సంగమా, మనమేం చేయాలి? సమస్యల గుండంగా మనం ప్రయాణం చేస్తున్నాం, శ్రమల గుండగా మనం ప్రయాణం చేస్తున్నాం, శోధనల గుండగా మనం ప్రయాణం చేస్తున్నాం. కనుక దేవునికి విధేయత ఎప్పుడు చూపించాలి? బాగున్నప్పుడు చూపించాలా? బాగోలేనప్పుడు చూపించాలా? బాగోలేనప్పుడు చూపించడమే గొప్ప, అవునా కదా? ఇప్పుడు బాగా చదువుకున్న వాడికి స్టేట్ ఫస్ట్ వస్తే గొప్ప, ముద్దపప్పు గారికి వస్తే గొప్ప అమ్మా? ముద్దపప్పు గారికి వస్తేనే గొప్ప. అందుకే సమస్యలు ఉన్నప్పుడే మనం గొప్పవారు కాదని తెలుస్తుంది. అంతేగాని మనకు అన్ని సుఖభోగాలు, ఐశ్వర్యాలు అన్నీ వచ్చేసిన తర్వాత నేను దేవుని కోసం బతికేస్తానంటే అదేంటి? చాలా మంది అలాగే అనుకుంటాం. మనం దేవుడు నాకైతే ఇలాగిస్తే నేను దేవుని కోసం ఎన్నో చేసేద్దాం అనుకున్నాను అంటాం. చాలాసార్లు నానోటి కూడా ఉండొచ్చు, నాకే దేవుడు 1 లక్ష రూపాయలు ఇస్తే, 2 లక్షలు ఇస్తే భారీ మీటింగ్ పెడతాం అనుకుంటున్నాను నేను అనొచ్చు. దేవుడిస్తే చేయటం కాదు, దేవుడు ఇవ్వనప్పుడు చేయటమే దేవునికి గొప్ప. కనుక అటువంటి గొప్ప వారిలో చూడగలిగితే అనేక మంది ఉన్నారు. అందుకే కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, రాసేసుకొని కావాలంటే. మనం ఎలా ఉండాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో సంఘం ఎలా ఉండాలంటున్నాడంటే, సంఘమై మనం ఇప్పుడు ఏ విధంగా మనం విధేయత కలిగి ఉండాలంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచునుండు వారందరికీ మీరేమండాలట? విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సంఘంలోనికి మనం టయానికి వెళ్ళిపోయి పరిగెత్తులకు వెళ్ళిపోయి ఎక్కడ కుర్చీలు ఎవడో చదువుతాడులే,
ఎవడో దుప్పడేస్తాడులే, ఎవడో బరకమేస్తాడులే, ఎవడో మైకి పెడతాడులే, అప్పుడు వెళ్దాంలే అనుకోవడం కాదంట. ఇక్కడ ఏం చేయాలంట? సువార్త పనిలో సహకారులుగా వారికి మనం ఏం చేయాలంట? సహాయం చేయడమే విధేయత. మళ్ళీ చదవండి. కాబట్టి సహోదరులారా, ఎట్టివారికి 13 వచ్చిన ఉండొచ్చు, చూడండి, చాలా జాగ్రత్త చెప్తాను. మెలకువగా నుండి, విశ్వాసమందు నిలకడగా నుండి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ఏం చేయాలంట? ప్రేమతో చేయడి. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మను తాము ఏం చేస్తున్నారంట? అప్పగించుకున్నారనియు మీకు తెలియను. అవునా కదా? ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం అంట దేవుని పని కోసం పని చేస్తుందంట, వారు సమర్పించేసుకున్నారంట. వారి వలే ఉండాలంటారు. చదవండి ఏమంటారా? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారమై ఉన్న ప్రియ సంఘం. ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘముగా పిలవబడుతున్నామో, నువ్వు నేను, నీ కోసం నా కోసం పరిచర్య చేయడానికి కొన్ని కుటుంబాలు నిలబడతాయి. ఆ నిలబడిన కుటుంబాల కోసం మనం ఏం చేయాలంట? అట్టి వారికి పనిలో ఏం చేయాలంట? సహాయము చేయుచు ప్రయాసపడుచు వారందరికీ ఏం చేయాలంట? మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. అదే మనకు యేసుక్రీస్తు వారు చూపించిన విధేయత. సంఘానికి విధేయత చూపించిన క్రీస్తు. ఆ విధేయత కలిగిన వారిగా మనం ఎలా ఉండాలంట? సంఘానికి మనం ఏం చేయాలి? ఉపకారులుగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి, ప్రయాస పడేవారుగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఉండాలి? ప్రేమ ఉండాలి. అందుకే చూడండి 14 వచ్చిలో, మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి, ఇష్టపడి చేయాలి. సంఘానికి వెళుతున్న మనం సంఘ కార్యక్రమాల్లో మనం ఇష్టంగా ఉండాలి. అంతేగాని వారు చేసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే, వీళ్ళు చేసుకుంటారులే అంటాం కాదు. నా పని ఏంటి? నా అవసరత ఏంటి? సంఘానికి నా పని ఏంటి తెలుసుకుని ముందుగానే వెళ్ళి మనం వారికి సహాయం చేయడమే విధేయత. మరి అవిధేయత అంటే రోమాపత్రిక మీద చదువుకున్నాం, 1వ అధ్యాయం 28 నుంచి చూడండి లాస్ట్ వరకు ముగిస్తాను, ఇంకా అయిపోయింది కంక్లూజన్. అవిధేయత దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే ఎలాగుంటారంటే వారంట 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, వారంట తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లక. ఎవరంట వీరు? అవిధేయులు. ఈ అవిధేయులంట దేవునికి అస్సలు చోటు ఎవరంట? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఏ ప్రేమ లేకుండా ఏంటంట బ్రతికిపోతున్నవారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించలేని వాడు, ప్రేమ అయ్యున్న దేవుని ప్రేమించలేని వారు ఎలాంటి వారంట? వారి మనస్సులో దేవునికి చోటీయ నల్లకపోయేది కనుక చేయరాని కార్యములు ఏంటట? కార్యాలంట వారి చేతలో చేస్తారంట. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు ఎలా ఉంటారంట? అట్టి వారి యొక్క క్వాలిటీస్ చూడండి. సమస్తమైన దుర్నీతి చేత ఏంటట? వారు ఏముంటుందంట? దుర్నీతి అంటే నీతే ఉండదంట వారిలో. నీతి లేకుండా నీతి కోసం అనేక మందిని కూడా ఏం చేస్తారు? అనీతి మంతులు చేసేస్తారు. అర్థమవుతుందా? దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవాద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించి వారును, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరంట వాళ్ళు? మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాడు రోమపత్రికలో. ఎవరంట వాళ్ళు? తల్లిదండ్రుల కంట దేవార్పితం అని చెప్పేసి అంట మేము తల్లిదండ్రులకు సన్మానించేసాం అనుకుంటున్నారంట. వారు ఎటువంటి వారంట? అవిధేయులు అంటున్నాడు. అంటే తల్లిదండ్రులకి అటువంటి పిల్లలు అవిధేయులు కనుక వారు అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. చూసారా? మనలో ఏమనకూడదంట? కొండెగాండ్రు అంటే ఎక్కడ చెప్పేవారుగా కాకుండా, అపవాదుకులంట, దేవుని ద్వేషించేవారుగా కాకుండా, దూషించేవారుగా కాకుండా, అహంకారంగా ఉండకూడదంట, బెంకములాడేవారుగా ఉండకూడదు, మాట తప్పేవారుగా ఉండకూడదంట, అనురాగ రహితులుగా ఉండకూడదంట. ఇన్ని ఎక్కువ దేవునికి ఇష్టమైనవి కావు. ఇన్ని ఏంటంటే దేవునికి ఇష్టము కాని లక్షణాలు. దీన్ని దుర్లక్షణాలు అంటారు. ఏంటన్నా? దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలు కలిగిన వారంట అవిధేయులంట. కనుక యేసుక్రీస్తు వారు ఏ విధంగా విధేయత చూపించారు? ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మరొకసారి చదివితే, యేసుక్రీస్తు వారు సంఘానికి మాదిరి చూపించి ఏ విధంగా విధేయత చూపించారని చూడగలిగితే, ఆయన ఏ క్షణంలో, ఏ తరుణంలో, ఏ విధంగా ఆయన తన విధేయత చూపిన వాడిగా ఉన్నాడు చూడండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. దేని వల్ల నేర్చుకుంటున్నామంట మన విధేయత? శ్రమల వలనే విధేయత ఉంటుందంట. సమస్యల వలనే మనకు విధేయత వస్తుందంట. అవునా కదా? ఆకలి కలిగిన వాడు ఎలా ఉంటాడు? అడుక్కునేవాడు ఏం చేస్తాడు? మన దగ్గరికి వచ్చేమంటాడు? విధేయతతో, వినయముతో ఏమడుతాడు? అమ్మా కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా, కొంచెం బిచ్చముంటే వేయమ్మా అంటాం. అంతేగాని వచ్చి గంభీరంగా వచ్చి ఏమేవా, అన్నమేవా, అదేవా, ఇదేవా అంటే మనం
ఏం చేస్తాం? ఎలాగిస్తాం? నేను విధేయత. ఎలాగంటమా? విధేయత చూపించాను. యేసుక్రీస్తు వారు దేని ద్వారా విధేయత చూపించాడు? శ్రమల ద్వారా. ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన మరణమును నుండి తప్పించగల వాని యందు ఆయన ఎలా ఉన్నాడంట? విధేయత చూపిన వాడే ఉన్నాడంట. సమస్యల్లో ఉన్నప్పుడే మనం విధేయత చూపించాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడే దేవునికి మనం విధేయత చూపించాలి. కష్టాల్లో ఉన్నప్పుడే మనం విధేయత చూపించాలి. ఒక అడుక్కునేవాడు సమస్యల్లో ఉన్నప్పుడు ఎదుటివాని పట్ల సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు ఎంత వినయముగా తను బిచ్చం అడుగుతాడో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఆ విధంగా మనం విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, యేసుక్రీస్తును వెంబడించే గుంపులో ఉన్న మనము విధేయత కలిగిన వారుగా ఉన్నామా? మరి ఆయన నేర్పడలేదా? ఏ విధంగా నేర్పడైనా? శ్రమలలో కూడా విధేయత చూపేవాడిగా మనం ఉండాలి. సంఘానికి ఏమంటాడు? మరి ఇప్పుడు నేటి కాలంలో సంఘం సుఖంగా ఉందా, హింసలతో ఉందా? అమ్మా, సంఘం మీరు సద్దా ప్యాన్ల కింద కూర్చున్నాం అనుకుంటున్నారు, కానీ అనేక మంది సువార్త ప్రకటించే వారికి ఎలా తెలుసా? హింసలు పొందుతున్నారు. కొన్ని చోట్ల మనకి ఇక్కడ పర్లేదు, కానీ టౌన్ ఏరియాలోనూ ఎక్కడైనా ఇలాంటి మైకులను పడుతున్నాయంటే వెళ్ళిపోతున్నారు. ఎవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎక్కడ కూడా సువార్తకే ప్రకటించడానికి అవకాశం లేదు. మొన్న ఒక అతను పాస్టర్ గారిని మరి గుజరాత్లోనే ఎక్కడో ఒక పాపం ఆయన దగ్గర ఒక 20 మంది అంటండి, 20 మంది 40 మంది సువార్త ప్రకటిస్తున్నారంట. ఒక పాస్టర్ మెయిన్ యాక్టర్ని పట్టుకుని మెయిన్ ఆయన తీసుకుని 2 కాళ్ళండి పెద్ద పెద్ద రాడ్లు ఎట్టుకుని కొట్టి ఆ కాళ్ళు చేతులు ఎరిగేదాకా కూడా వాళ్ళు ముగ్గురే, ఎక్కడ అంతమంది కొట్టలే, 3 వ్యక్తులే ఆర్ఎస్ఎస్ వాళ్ళ గుజరాత్ దగ్గర ఎక్కడ. ఆ పాస్టర్ గారికి 2 కాళ్ళు 2 చేతులు కూడా పని చేయకుండా పోయినాయి. వాళ్ళు వేసుకొచ్చిన బైక్స్ అంట, 20 బైక్లు 40 బైక్లు వేసుకొచ్చారంట, అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారంట వాళ్ళందరూ కొట్టి. అర్థమవుతుందా? సువార్త నేటి కాలంలో సులువైంది కాదు ప్రియులారా. శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. దేనికోసం? విధేయత చూపమని చెప్పడంతో చెప్పుతూనే సమాజానికి తప్పైపోయింది. తాగొద్దు అంటమే తప్పైపోయింది. వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేయదంటమే తప్పైపోయింది. యేసుక్రీస్తు అదే అన్నాడు కదా. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగా పాపులుగా మారి ఉన్నారు. ఒక విధేయతని ద్వారా ఏమవుతున్నారు? మనందరం కూడా ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. మరి నీతిమంతులుగా ఉందామా, పాపులుగా ఉందామా? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం నామకార్థంగా గుడ్డివారు చూపించే త్రోవలో వెళ్తున్నామా, లేకపోతే నిజంగా క్రీస్తు నేర్పించిన విధేయతలో మనం వెళ్తున్నామా? ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ సంఘానికి మనం వెళ్తున్నాం, మనం సంఘంలో చేర్చబడిన మనం దేవునికి విధేయతతో మనం బ్రతుకుతున్నామా లేదా? విధేయతలో ఉండే విజయం, విధేయతలో ఉండే ధన్యత మనం పొందుకుంటున్నామా లేదా? క్రీస్తు వారంట శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా సమస్యల గుండా మనం ఏం చేయాలంటే దేవునికి ఎంత విధేయత చూపితే అంత మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. అక్కడ కింద ఉంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు కిందకి వెళ్తే చదువుతాను 15 అధ్యాయానికి వెళ్తే కిందకి చెప్తాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ప్రియులారా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే విధేయతతో కూడిన తగ్గింపు స్వభావం తన ప్రియులైన వారు పిల్లలందరూ కూడా ఉండాలని కోరుకుంటాడు. కనుక అట్టి విధేయత మనందరము నేర్చుకుని ఆయన ఇస్తానన్న నిత్యరాజ్యంలోనికి మనందరము పాలిభాగస్తులు పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసేసుకున్నాం. కళ్ళు మూయండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా రక్షణ, ఎన్నో విలువైన సంగతులతో విలువైన విషయాలతో మాతో మాట్లాడారు ప్రభు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు చూపించిన విధేయత పట్ల మేము నేర్చుకోవాల్సిన విషయాలు, శ్రమల్లో మేము విధేయత నేర్చుకోవాలన్నారు ప్రభు. ఆయన శ్రమల గుండా విధేయత నేర్చుకున్నట్లు మాకు కనబడింది ప్రభు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన ఆయన తను మరణము నుండి రక్షింపగలవానికి విధేయత చూపినట్లుగా మాకు కనబడింది ప్రభు. విధేయతను నేర్పిన క్రీస్తుని మేము వెంబడించే గుంపులో మేము ఉన్నామా లేదా? లేకపోతే ఆనాటి పరిసయ్యులు శాస్త్రుల గుంపులో ఒక గుడ్డివారికి త్రోవ చూపినలా ఇద్దరు కూడా గుంపులో పడిపోతారని మా రక్షకుడైన యేసు ప్రభు గారు చెప్పిన గుంపులో మేము ఉన్నామో, ఒకవేళ ఉంటే మమ్మల్ని మేము సరి చేసుకునే వారికి మమ్మల్ని బలపరచండి. నీ సత్యవాక్యమును చేత పట్టుకుని మేము నేర్చుకున్న ప్రతి విలువైన సంగతులను తండ్రి మమ్మల్ని బలపరచడానికి ఉపయోగ సాధనాలుగా మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాం ప్రభా. ఈ మైక్ శబ్దం ద్వారా విన్న పిల్లలందరూ కూడా ఒకసారి ఆలోచించుకునే విధానంగా వారికి హృదయమైన తలుపులను తెరవండి. వారి తలుపులు చెంత మీరు కొడుతున్నారు తండ్రి వాక్యముతో, వారిని ఒకసారి ఆలోచింపచేయండి. మేము కూడా ఇంకా మామలో నేత్రాలతో మిమ్మల్ని ఇంకా ఆయన భ్రష్టు పట్టించే వారిగా ఉన్నాం. మేము సంఘంలోనికి వెళుతూ మేము అవిధేయతతో జీవించినట్లయితే తండ్రి నాయన మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. నాయన మమ్మల్ని ఆయతపరచమని వేడుకొనిచున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీ హస్తాలకు చెప్పుకున్నాం. ఆయా సమస్యల ద్వారా, ఆయా ఆర్థిక ఇబ్బందుల ద్వారా వచ్చినారేమో తండ్రి, నీ ఎలా విధేయత కలిగి నేను ఈ భూమి మీద తండ్రి నీ కొరకు ఉన్నతంగా జీవించే కృపా భాగ్యం వారి దయచేయండి. వారి సమస్యలను నేను భరించగలిగే హృదయాల వారి దయచేయండి తండ్రి. నేను నమ్మిన బిడ్డను విలువను ఎడబాడినన్నాను తండ్రి. నీతి మంత్రుల మీద అనీతి మంత్రుల మీద నీ వర్షమును కురిపింపజేయుచున్నాం కనుక ప్రతి ఒక్కరికి తండ్రి ఈవుల్ని ఇచ్చావు. వారిని వాడుకొనగలిగే సామర్థ్యం, జ్ఞానం మాకు అందరికీ దయచేయమని వేడుకొనిచ్చాం తండ్రి. ఈ రోజు రాని వారు
కొన్ని అనారోగ్య సమస్యల వల్ల రాలేదు కనుక వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా నీ సన్నిధిలో నాయన నిరంతరం జ్ఞాపకం చేసుకుని వారి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది అయితే నీ పిల్లలు నాయన పెదాలు విప్పి నీ సన్నిధిలో నాయన గోజాడుచున్నారు, అడుగుచున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలను, వారి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చిన్న బిడ్డల నుండి వృద్ధాప్య దశలో ఉన్న వరకు అనేక మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి విషయంలో, వారు చేస్తున్న పనిపాట్ల విషయంలో, వారు చేసిన ఉద్యోగ విషయంలోనూ, వారు నడిపిస్తున్న కుటుంబ నాయన బాధ్యతల విషయంలో మీరే తోడుని సహాయం చేయండి. మీ చిత్తమైతే వచ్చే వారం మరొక అంశంతో, మరొక విషయంతో మమ్మల్ని బలపరచమని వేడుకుని అంతటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. రేపటి దినాల నుండి స్కూల్కి, కాలేజీలకి వెళుతున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరేంటి తోడుని సహాయం చేయండి. చదువుతున్న చదువుల్లో విధేయత నేర్చుకుని వారికి నాయన వారి గురువుల ద్వారా మీరు జ్ఞానము దయచేయమని వేడుకుంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కోసం ఏ మేలు దాచి ఉన్నారో ఆ మేలును తండ్రి వారు నాయన వెతికే విధంగా వారిని బలపరిచి, స్థిరపరిచి నాయన అన్వేషించే విధంగా వారు అందరినీ స్థిరపరుస్తారని నమ్మచ్చు. నాయన రానటువంటి పిల్లలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకోవచ్చు. సమస్త ఘనత మహిమ మీకు ఆరోపించుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనములకును వినబడిన వర్తమానములకు జవాబు పొందుకునే గుంపులను అందరూ ఉన్నట్లు హృదయ చేస్తారని నమ్మచ్చు. మా కొరకు త్వరలో రానటువంటి మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రి ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తన పరిశుద్ధుల సంగముతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి వివేకము కలిగిన మనుషులుగా, విధేయత కలిగిన పిల్లలుగా ఉన్నట్లు వారు దిల్లింప చేస్తారని నమ్ముచున్నాం. మా ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకుంటారని ప్రాధేయపడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.